జగన్మోహన్ రెడ్డి గతంలో అప్పులు చేశాడు 14 లక్షల కోట్లు అనేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అప్పులు చేస్తూ ఉన్నారు. ఒక పని చేయండి మీరు. జ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, ఇప్పుడు తను చేసిన అప్పు మొత్తం ఇప్పటికి టోటల్ ఎంత అయిందో అడగండి. అప్పుడు లెక్క తేలుద్ది. ఇప్పుడు ఆ రోజే 14 లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడు ఇవాళ ఎంత ఉండాలి అది చెప్పాలిగా. ఆ బడ్జెట్ అది ఆయన గారిని అడగండి. ఆయన గారు చెప్పిన తర్వాత మరో దాంట్లో మనం మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారు, 3 లక్షల కోట్లు చేశారు. కానీ ఏ పథకం కూడా అమలు చేయలేదు పూర్తిగా. అలానే డెవలప్మెంట్ కూడా లేదు. అని మీరు అనుకుంటే అట్ట కుదురుద్ది. 3 లక్షల కోట్లు తీసుకొచ్చి వాళ్ళ అమరావతిని డెవలప్ చేస్తుండు. ఎక్కడ పడితే అక్కడ హాయిగా పంపు చెట్లు పెట్టి నీళ్ళు తోడుతుండు. పోయిన రోడ్లు మొత్తం బూడుతుండు. చక్కటి వాతావరణం ఉంది అక్కడ. అక్కడ ఈ పెడుతుండు ఈ డబ్బంతా. ఆ రోజంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లగాడు కాబట్టి తెలియక జనానికి పెట్టి ఇచ్చేసిండు. తను దోసుకుండు. వీళ్ళు దోసుకోకుండా శుభ్రంగా రాజధాని కట్టడానికి నీట్గా తయారు చేస్తున్నారు. ఎప్పుడు 365 రోజులు మళ్ళీ ఈ 4 నెలలు పోతే మళ్ళీ వర్షాలు వస్తాయి. మళ్ళీ అదే పంపు చెట్లకి 400 కోట్లు 500 కోట్లు 5,000 కోట్లు పెడతారు. శుభ్రంగా తోడుతుంటారు, నిండుతుంటాయి, తోడుతుంటారు, నిండుతుంటాయి. ఇంకా అప్పులు చేయాలిగా మరి. రాష్ట్రంలోనేమో బడ్జెట్ లేదు. లేనప్పుడు మరి అప్పు చేయక తప్పదు. అదే చేస్తుండు. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి అట్లాంటి మంచి పనుల్లో ముందుంటుండు. అదే అమరావతి ఒక రైతు ఒక అతను చనిపోయారు. నాకు అన్యాయం జరిగింది, గుంటలో ఇచ్చారని. ఇంకా భూమి కూడా కావాలి కావాలి అని అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు భూమి కావాలంటే అండి, రైతు పండించే పంటకి ఎటువంటి గిట్టుబాటు ధరలు లేవు. రైతులు ఆ విధంగా ఆలోచించి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చనిపోవటానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మేలు చేయటం కోసం ఆ భూమి కూడా తీసేసుకుంటే ఈ ఏరియాతో క్యాన్సర్లు రావు, మందులు పంచే అవసరం ఉండదు, రైతులు చచ్చిపోయే ఇబ్బంది ఉండదు. రైతులకు ఉన్న పిల్లల మొత్తానికి కూడా ఇబ్బందులు లేకుండా భూమి మొత్తం తనే తీసేసుకొని వాళ్ళకి ఏదో ఒక విధంగా డెవలప్ చేసి వాళ్ళకి కావాల్సిన సొమ్ము వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగా మంచిగా బతికే విధంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన విజన్ కూడా అదే. జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఆయన 45 సంవత్సరాలు 50 సంవత్సరాల సీనియారిటీని మొత్తాన్ని రంగరించి ఆ రాజధానిని డెవలప్ చేస్తాడు. ఆ రాజధానిలో ఉన్నటువంటి రైతులకు కానీ చుట్టుపక్కల ఉన్న రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యాన్సర్లు జబ్బులు ఇతర జబ్బులు రాకుండా మొత్తానికి ఆ భూమి మొత్తం తన ఖాతాలో వేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. రైతులు శుభ్రంగా ఉంటారు. పిల్లలు మొత్తం అమెరికాలోనో స్విట్జర్లాండ్లోనో ఆయన ఇచ్చిన డబ్బుతో శుభ్రంగా హ్యాపీగా వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ బతుకుతారు. అది.